ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే రక్తం మరిగిపోతుంది. ఒక సెన్సిటివ్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టిన పోలీసుల ప్రవర్తన ఎలా ఉందంటే ఏకైకలు పకపకలు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బిహేవ్ చేసింది ఏదో చిన్న ఉద్యోగంలో ఉన్న పోలీసులు కాదు, ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళ ఐపీఎస్ ఆఫీసర్స్ అని మనకు అనిపిస్తుంది వీళ్ళ ప్రవర్తన చూస్తే. ఐజీ రమ్యభారతి, డిఐజీ స్వామినాథన్, ఎస్పీ పవన్ కుమార్ ఒక బాలికకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని చెప్పినప్పుడు ఇంత అసహ్యంగా బిహేవ్ చేయాలా? అసలు వీళ్ళకి ఏమాత్రం సీరియస్నెస్ అనేదే లేదు. సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఈ వీడియో వైరల్ అయింది. తీవ్ర నిరసనలు జరిగాయి. అయితే వీళ్ళ మీద చర్యలేంటి? ఏదో ఒక మెమో ఇచ్చేసి ఊరుకుంటారా? అసలు కోయంబత్తూరులో ఏం జరిగింది? కోయంబత్తూరులోని సూలూరు ప్రాంతంలో మే 21న 10 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటికి దగ్గరలోని కిరాణా షాప్కి వెళ్ళి వస్తానని వెళ్ళింది పాప. ఎంతసేపటికి ఆ పాప తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. పోలీసులు వెంటనే 5 బృందాలను ఏర్పాటు చేశారు. 220 సీసీటీవీ ఫుటేజ్లని పరిశీలించారు. 24 గంటల్లోగా వాళ్ళని పట్టుకున్నారు. ఇన్ని వందల సీసీటీవీలు పరిశీలించిన తర్వాత పోలీసులకి ఒక షాకింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఈ నేరం చేసింది ఎవరో తెలియని పరిచయం లేని వ్యక్తులు కాదు. పాప ఇంటి పక్కనే ఉంటున్న 33 ఏళ్ల కార్తిక్ అనే వ్యక్తి వాళ్ళతో పరిచయం పెట్టుకున్న వ్యక్తే. పాపని బండిపై తీసుకువెళ్లడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. టెక్నాలజీ సహాయంతో కార్తిక్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తను దాక్కున్న అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకడంతో ఒక కాలు చెయ్యి విరిగాయి. వాడు అసలు నిజాన్ని చెప్పాడు. ఈ క్రైమ్ తనే చేశానని ఒప్పుకున్నాడు. ఈ క్రైమ్లో మోహన్ రాజ్ అనేవాడు సహకరించాడని గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్ ఇది చాలా అమానవీయమైన సంఘటన అని, క్షమించరాని నేరమని మండిపడ్డారు. వాళ్లపై ఫోక్సో యాక్ట్ బుక్ చేసి వాళ్లకి కఠినంగా శిక్ష విధించాలని అన్నారు. తప్పు చేయాలంటే వణుకు పుట్టాలని అన్నారు. జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులను కోరింది. విజయ్ ప్రభుత్వంలోకి వచ్చి కొన్ని రోజులు అయ్యింది. ఈ 12 రోజుల్లో నేరాలు పెరిగిపోయాయి, నేరాల రేటు పెరిగిపోయింది అంటే ఎలా? ప్రతిదాన్ని రాజకీయం చేస్తే ఎలా? స్టాలిన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రైమ్ రేట్ ఎంత ఉంది? ఇప్పుడున్న పోలీసుల్ని నియమించింది ఎవరు? అసలు మన సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? అత్యున్నత స్థానంలో ఉన్న పోలీసు అధికారులు ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి? ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎలా పూడుస్తారు? పోయిన ప్రాణం తినిగొస్తుందా? చట్టం వాళ్ళకి ఉరివెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలు మన పిల్లల బాధ్యత మనదే. ఇలాంటి సమాజంలో మన పిల్లలకు మనమే కాపాడుకోవాలి. అసలు ఈ ప్రెస్ మీట్లో పోలీసులు ఇలా బిహేవ్ చేయటం, ఇలా వెకిలిగా నవ్వటం కరెక్టేనా? ఇలాంటి కామందులకు ఎలాంటి శిక్షలుండాలి? మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.